హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. మా అమ్మ 4 kgs టమాటాలు తీసుకొని పచ్చడి పెట్టింది. అది మా షాప్లో పెట్టింది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ 4 kgs టమాటాలకి. నేను మీకు కేజీ టమాటాలకి ఏమేమి వేయాలి, ఎంత మసాలాలు వేయాలో లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో. ఫస్ట్ క్లాత్ తీసుకొని టమాటాలన్నిటిని బాగా క్లీన్గా తుడిచి ఉంచుకోవాలి. టమాటాలు బాగా పండినవి మంచి నాటువి తీసుకోండి. ఇలా రౌండ్గా ఉండాలి, పొడుగ్గా పండకుండా పచ్చిగా అలా ఉంటే పచ్చడి బాగోదు. ఇది 1 year అయినా నిల్వ ఉంటుంది. చిన్నులపాయలు ఒక 1/2 kg ఉంటాయండి. ఇవి బాగా రెమ్మలు తీసి పెట్టుకోవాలి. మెంతులు ఫ్రై చేసుకోవాలి. ఒక 100 grams అలా తీసుకొని ఫ్రై చేసి ఉంచాము. తర్వాత మామిడి అల్లం ఒక 300 to 400 grams తీసుకొని బాగా వాష్ చేసి కట్ చేసి ఉంచాము. ఈ టమాటాలని ఇలా అన్ని వైపులా కట్ చేయాలి. పీసెస్గా ఒక్కొక్కటి 8 to 10 పీసెస్గా అలా కట్ చేయాలి. ఇది ఒక టైపు టమాటా పచ్చడి అండి. ఇది ఉడకపెట్టకుండా చేసేది. ఇంకొకటి ఉడకపెట్టేది, అది చేయకుండా ఇలా చేసింది మా అమ్మ. అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, కానీ ఈసారి ఇలా చేసాము. టమాటాలు కట్ చేయడం అయిపోయింది. కట్ చేసిన తర్వాత వీటిని పీసెస్గా చేయాలి. టమాటాలు అన్నింటినీ ఇంట్లో కేజీ 1/2 kg అలా చేయాలంటే ఇది ఈజీగానే తొందరగానే అయిపోతుందండి. ఒక బౌల్లో కేజీ కల్లుప్పు తీసుకొని దాన్ని బాగా ఎండలో ఒక 3 to 4 hours ఎండబెట్టాలండి. ఎండబెట్టిన తర్వాత ఈ కల్లుప్పుని మన టమాటా ముక్కల్లో కలిపేద్దాము. కొలతల ప్రకారం 4 కప్పులు, ఒక్కొక్క కప్పు 1/2 kg ఉంటుంది. 4 కప్పులు పట్టింది 4 kg టమాటాలకి. ఇలా ఉప్పు అంతా వేసేసిన తర్వాత ఉప్పుని బాగా ముక్కల్లో బాగా అంతా కలిసేలాగా కలపాలి. ఈ కల్లుప్పు డైరెక్ట్గా అయినా కలపచ్చు, మిక్సీ పట్టైనా కలపచ్చు అండి. దీంట్లోకి మేము చింతపండు 600 grams తీసుకున్నాము. చింతపండు ఇత్తనాలు అవేమీ లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే గ్రైండర్లో వేసేటప్పుడు ఇత్తనం అడ్డం పడితే ఎగురుతూ ఉంటుంది. ఈ చింతపండు కూడా టమాటాల్లో బాగా కలిపేసేయాలి. వీటిని పార్ట్స్గా చేసి మూడు గిన్నెల్లో పార్ట్స్గా చేసి ఒక 4 to 5 hours ఎండలో ఎండబెట్టాలి. మంచిగా బాగా పుల్లగా ఉండే చింతపండు అయితే 600 grams సరిపోయిద్దండి. ఇత్తనాలుగా పులుపు లేని చింతపండు అయితే 600 grams సరిపోదు, అది 800 kg వరకు పట్టిద్ది. వీటిని మా అమ్మ సపరేట్ చేసేసింది 3 బౌల్స్లోకి, 3 గిన్నెల్లోకి సపరేట్ చేసింది. వీటిని ఒక 4 to 5 hours ఎండలో బాగా ఎండబెట్టాము. మధ్యాహ్నం 12కి పెడితే ఈవినింగ్ 5, 6 అప్పుడు గ్రైండర్ వేసాము. ఇందాక మెంతులు చూపించాను కదా, ఆ మెంతులు ఒక గిన్నెలో వేసుకొని కొంచెం స్మెల్ వచ్చిందాకా, ఆ మెంతులు అరోమా వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి.
ఇదిగోండి మెంతులు ఫ్రై అయిపోయి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇవి ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కచ్చాపచ్చాగా వచ్చినా పర్లేదు, ఇలా పర్లేదండి. మెంతిపిండి ఇది మనం స్టోర్ చేసుకొని అన్ని పచ్చళ్ళలో వేసుకోవచ్చండి. ఈ మెంతిపిండితో చాలా యూజెస్ ఉంటాయి. నీళ్ళల్లో నానబెట్టుకొని తాగొచ్చు, షుగర్ వాళ్ళకి చాలా. ఇప్పుడు మనం గ్రైండర్ వేసుకుందాము. టమాటాలని మనం ఎండబెట్టాం కదా 4 to 5 hours. ఇప్పుడు గ్రైండర్ వేసుకుందాము. కొంచెం కొంచెంగా వేయాలండి. 3 పార్ట్స్ చేసాం కదా, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కసారి వేయాలి. మొత్తం ఒకసారి పోసేయకుండా కొంచెం కొంచెం చేత్తో వేస్తూ ఉండాలి. ఈ ముక్కలు వేసిన తర్వాత కారం వేయాలి. కారము సుమారు ఒక్కొక్క వాయికి కొంచెం కొంచెం 3 పార్ట్స్గా చేసి అది కూడా అలాగే వేసేసిందండి. గ్రైండర్లో పచ్చడి తొందరగానే మెదిగిపోయిద్దండి, కానీ ఈ టేస్ట్ వేరు, మిక్సీ టేస్ట్ వేరు. గ్రైండర్లో వేసిన పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం చిన్నులపాయలు తీసుకున్నాం కదా రెబ్బలుగా, అవి కూడా కొంచెం వేయాలి. తర్వాత మామిడి అల్లం, ఒక్కొక్క దానికి ఈ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా పార్ట్స్గా చేసి ఏ వాయి కావాయ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మెంతిపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి, దేనికి అది ఏ వాయి కావాయి మెంతిపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, మనము 1.5 kg పోసామనుకో ముక్కలు, దానికి సరిపడు కారం వేస్తుంది మా అమ్మ. మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయినాయి. ఈ మసాలాలన్నీ కరెక్ట్గా పడితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. పచ్చడి అంతా మెదిగిన తర్వాత ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కల్లుప్పు అప్పుడే వేసుకోండి, లేకపోతే తర్వాత కల్లుప్పు మెదగదు. పచ్చడి రెడీ అయిపోయిందండి. బాగా ఫైన్ పేస్ట్ అయిపోయింది. తోడేసి ఈ వాయి తోడేసి ఇంకో వాయి వేయాలి. ఇప్పుడు ఫస్ట్ దంతా తోడేసిన తర్వాత ఇదండి, ఇది పచ్చడి తీసిన తర్వాత రెండోసారి కూడా వేసుకోవాలి. రెండోసారికి దానికి సరిపడా సుమారు ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. చిన్నులపాయలు, మామిడి అల్లం, మెంతులు, ఏ వాయికి ఆ వాయి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత అంతా తాలింపు పెట్టేటప్పుడు అంతా మిక్స్ చేసేయచ్చు. ఇప్పుడు రెండో వాయి కూడా అయిపోయింది. లాస్ట్లో ఉప్పు చూసుకొని వేసుకునేటప్పుడు కావాలి అంటే సాల్ట్ వేసుకోండి కొంచెం. ఇప్పుడు 3 వాయిలు అంతా అయిపోయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు నేను వీడియో తీయలేదు, అది వీడియో లేదండి. మీకు కావాలంటే ఎప్పటికప్పుడు మీరు నిల్వ పెట్టుకొని ఎప్పటికప్పుడు తాలింపు వేసుకోవచ్చు. ఫైనల్గా 4 kgs టమాటా పచ్చడి ఇదండి. ఈ 4 kgs టమాటాలు, అన్ని మసాలాలు, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి తాలింపు కూడా పెట్టిన తర్వాత ఈ పచ్చడి 8 kgs అయిద్దండి. ఇప్పుడు మనం కేజీకి ఎంతెంత ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. టమాటాలు కేజీ అయితే ఉప్పు 1/2 kg, కారం 125 grams, చింతపండు 150 grams, చిన్నులపాయలు 100 grams, మెంతులు 2 టేబుల్ స్పూన్స్, మామిడల్లం 100 grams తీసుకోవాలి. అంతే అండి. ఈ ఇంగ్రీడియంట్స్తో, ఈ కొలతలతో చేస్తే మీకు టమాటా పచ్చడి చాలా బాగా వస్తుంది. మళ్ళీ 1 year వరకు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.